నిజామాబాద్ నగర కార్పొరేషన్లో నువ్వా నేనా అనే విధంగా మూడు పార్టీల మధ్య పోటీ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారంతో పాటు గతంలో చేసిన అభివృద్ధి విషయంలో మాట్లాడేందుకు మనతో పాటు మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ నగర బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గణేష్ గుప్తా గారు, మీరు ఏదైతే ఎమ్మెల్యేగా చేశారు, నిజామాబాద్ మేయర్గా మీరు కైవసం చేయించుకున్నారు, 2 టర్మ్లు కంప్లీట్గా మీరు పరిపాలించారు. ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఎజెండా? ఏ ఎజెండాతో ముందుకు పోతున్నారు? ఎట్లా ఉంది అసలు? ఫస్ట్ ప్రజలకు చెప్పండి. మీరు చెప్పినట్టు 2 పర్యాయాలు మాకేదైతే నిజామాబాద్ ప్రజలు అప్పచెప్పినరో మేము చేసినటువంటి పనులను తీసుకొని మాత్రమే మేము ముందుకు పోతాం. ఒకళ్ళని తిట్టడము, శాపనార్థాలు పెట్టడము, లేకపోతే ఇంకా దుమ్మెత్తిపోయడం, ఇట్లాంటి కార్యక్రమం మా దగ్గర లేవు. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు లేవు, ఇప్పుడు కూడా మేము ఆ పందాన్ని పోము. అది మా దారి కాదు. 10 సంవత్సరాల్లో ప్రజలు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని మేము ఏ విధంగా మేము ఉపయోగపరచుకొని ప్రజలకు ఏమేమి ఫెసిలిటీస్ మేము కల్పించామనేటటువంటి విషయాల్ని మేము ముందుకు తీసుకుపోతాం. మేము చేసినటువంటి పనులను ఏ విధంగా ఫెయిల్యూర్ అని కూడా మేము ప్రజలకు చెప్తాం. ఈ 2 విషయాలు మేము తీసుకొని పోతాం. కానీ కులాలను వేరు చేయడము, మతాలను వేరు చేయడము, రెచ్చగొట్టడము ఇట్లాంటివి మా ఉద్దేశం కాదు. అయితే ప్రధానంగా ఈ 10 సంవత్సరాల్లో మేము చేసినటువంటి ఒక మహాయజ్ఞం, అది ఖచ్చితంగా నేను మహాయజ్ఞం అని చెప్తాను. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను మొదలుపెట్టినప్పుడు నా స్వంత నాయకులు, నా వెల్ విషర్స్ అందరూ కూడా చెప్పారు, దాన్ని జోలికి పోవద్దు, పోతే అది పులి మీద స్వారీ, మధ్యలో దిగినామంటే మాత్రం నేను తినేస్తుంది అని చెప్తే నేను ధైర్యం చేసి సాహసంతో మా కేసీఆర్ గారి మీద నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో వారిని ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి నిధులు, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలిగినా కూడా ఇది కొద్ది రోజులు మాత్రమే మనకి ఇబ్బంది అని చెప్పేసి ఒప్పించి మెప్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయినాం. సక్సెస్ఫుల్గా 90% కంప్లీట్ చేసినాం. అంటే మేజర్ లైన్స్ కావచ్చు, ట్రంక్ లైన్స్ కావచ్చు, మ్యాన్హోల్స్ కావచ్చు, ఎస్టీపీలు కావచ్చు, అన్నీ కూడా. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఈవెన్ వరంగల్ కూడా లేదు, ఖమ్మంలో కూడా లేదు, కరీంనగర్లో కూడా లేదు. అట్లాంటిది నిజామాబాద్లో పూర్తి చేసినాం. చేసిన తర్వాత ఇక్కడ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ అంటాం, హెచ్ఎస్సి. ఆ హౌస్ సర్వీస్ కనెక్షన్కి ఆ ఇంటి యజమాని మాత్రమే తీసుకోవాలి. అంటే ఏవైతే ఇప్పుడు మనం డ్రైనేజ్ లైన్ తీసుకుపోయి మోర్లో కలుపుతామో, నల్లాకి మనం కనెక్షన్ తీసుకుంటామో, అది మున్సిపాలిటీకి డబ్బులు కట్టి మనం తీసుకోవాల్సినటువంటి కనెక్షన్ని హెచ్ఎస్సి అంటాం, హౌస్ సర్వీస్ కనెక్షన్. అయితే దానికి ఒక మున్సిపాలిటీ 7,000 నుంచి 8,000 రూపాయల వరకు ఎస్టిమేషన్ వేసింది. 2-3 సార్లు మేము నోటీసులు ఇచ్చినాం తొందరగా తీసుకోవాలని. కానీ చాలామంది ముందుకు రాలే. ఎందుకంటే కరోనా సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2-3 నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రజల మీద ఒత్తిడి తీసుకురావద్దనేటటువంటి ఉద్దేశంతో నేను పర్సనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 45,000 హెచ్ఎస్సీలు ఉన్నాయి, దాదాపు 45 కోట్ల రూపాయలని ఎస్టిమేట్ చేశారు, దయచేసి ఇవి ఇవ్వండి అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆనాటి ఇంజనీరింగ్ చీఫ్ శ్రీధర్ గారిని పిలిచి మీరు వెంబడే శాంక్షన్ చేయండి అంటే వారు వ్యతిరేకించారు. అంటే సార్, దేశంలో ఎక్కడా హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కోసం డబ్బులు ఇవ్వరు అని చెప్పాను. చెప్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసారు, కేసీఆర్ గారు, ఏది పెట్టినా కడుపు నిండా పెట్టాలయ్యా, మనము దాన్ని పూర్తి చేస్తే ఒక ప్రజలకు మంచి జరుగుతుంది, కాబట్టి నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నేను ఇస్తానని చెప్పేసి వారు చెప్పిన తర్వాత, సార్ నేను ఒక పని చేస్తాను, నేను అమృత్లో నేను ప్రపోజ్ చేస్తాను, ఒకవేళ అక్కడ సక్సెస్ కాకపోతే మీరిద్దరు అని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకొని పోయిండు. సో 2 ఏజెన్సీలు పనిచేసినాయి. దాంట్లో మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లు కానీ, అదేవిధంగా ఈ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ 45 కోట్లు, అన్కవర్డ్ ఏరియాస్, ఇవన్నీ కలిపి అమృత్ స్కీమ్లో ప్రపోజ్ చేసిండ్రు. మొన్న షబీర్ అలీ గారి ప్రెస్ మీట్లో నేను చూసిన, నాకు నవ్వాలి ఏడవాలి నాకు అర్థం కాలే. మేము తీసుకొచ్చినామని చెప్తుండ్రు. దాంట్లో ప్రతి పనిని కూడా ప్రపోజ్ చేసింది నేను. అంటే మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు? ఓపెన్గా చెప్పేసి. ₹1 వాళ్ళు తెలియదు. 100% మేమే తీసుకొచ్చినాం. 100%. అందులో ₹1 కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ షబ్బీర్ అలీ గారికి కానీ క్లెయిమ్ చేసుకునేటట్టు హక్కు లేదు. అంటే అవి రాష్ట్ర ప్రభుత్వం నిధులా, కేంద్ర ప్రభుత్వం నిధులా? 33% కేంద్ర ప్రభుత్వం, 56% రాష్ట్ర ప్రభుత్వం, మిగతాది యుఎల్బి అంటాం. అంటే మన ఇక్కడ లోకల్ స్థానిక మున్సిపాలిటీ. కానీ ఈ షేర్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సో ఈ నిధులని వారు తీసుకొచ్చినామన్నారు. దీని కర్మ కర్త క్రియ ముమ్మాటికి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేనే ప్రపోజల్స్ తయారు చేయించి ఈ మన వాటర్ ట్యాంక్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇప్పుడు నేను అందుకే ఇంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నా, ఎన్ని హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కానీ, ఎన్ని కిలోమీటర్ల లైన్స్ కానీ, ఇవన్నీ చేసి ఇవన్నీ మేము ప్రపోజల్ చేసి మొత్తం ఎస్టిమేట్ చేసి మన టెండర్ దశకు తీసుకొచ్చినాం. అప్పుడే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఒకసారి టెండర్ కాల్ఫర్ కూడా అయింది.
దాని తర్వాత ఏమైంది, వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళ మోజులో వీళ్ళే ఉన్నారు. చాలా కాలయాపన జరిగి మొన్న ఒక కొద్ది నెలల మటుకు ఇదైంది. మరి టెండర్లన్నీ ఇప్పటివరకు కూడా అసలు పని మొదలుపెట్టలే. ఒక కంపెనీకి వచ్చింది, ఇంతవరకు కూడా నిజంగా చెప్పుకోదగ్గటువంటి పనులు ఎక్కడ మొదలు కాలే. దాని తర్వాత మేము మీరు శ్రీనివాస్ గారు మీరు కూడా స్థానికులు మీరు అన్నీ చూసిండ్రు. ఇది మహాయజ్ఞం అని చెప్పేసి ఎందుకు చెప్పినంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇది మామూలు విషయం కాదు. భూమి మీద కనబడేటటువంటి పనుల కంటే ఇది భూమి లోపల మేము చేసినటువంటి పని చాలా ఛాలెంజింగ్. అదేవిధంగా మిషన్ భగీరథ లైన్ 2055 వరకు కూడా ఇటు మంచినీళ్ళు కావచ్చు, ఇటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఈ రెండు పెరిగేటటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు డిజైన్ చేసినాం. అలీసాగర్ నుంచి ఒక స్పెషల్ లైన్ రఘునాథ్ ట్యాంక్ వరకు తీసుకొచ్చిన పైప్ లైన్. అదేవిధంగా మీకు రాంపూర్ నుంచి మన ఒక వాటర్ పెద్ద పైప్ లైన్ని తీసుకొచ్చి ఒక బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ తిలక్ గార్డెన్లో కట్టి అక్కడ మేము కనెక్ట్ చేసినాం. అది దాన్ని ఎక్కడెక్కడ పోతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్తారో లేదో కానీ మధ్యరాత్రి నాకు లేచి చెప్పినా కూడా ఆ లైన్ ఎక్కడి నుంచి పోతుంది, ఎట్లా పోతుంది, ఎందుకంటే మేము అక్కడ ఆన్ సైట్లో మేము పనిచేసినాం. ఇవి రెండు కూడా చాలా మేజర్ ప్రాజెక్ట్స్. ఇవి బయట కనిపించినటువంటి ప్రాజెక్ట్స్. ప్రజలు ఏం కోరుకుంటారు, నాకు ప్రొద్దున లేస్తూనే మంచి నీళ్ళు రావాలి, నాకు శానిటేషన్ బాగుండాలి, నా మోర్లు ఇంట్లో క్లీన్ ఉండాలి, అదేవిధంగా నాకు కరెంట్ ఉండాలి అంటారు. కరెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మా కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. ఈ రెండు ఫెసిలిటీస్ని క్రియేట్ చేసినాం. ఇవి కాకుండా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని నిర్మాణం చేసినాం. అయితే మీరు అడగొచ్చు, మీరు చేసింది ఏంటండి, కొత్త అన్ని జిల్లాలలో వచ్చింది కదా, మీరు చేసిన గొప్ప పని ఏందని. కానీ ఒక్క విషయం దీంట్లో ప్రత్యేకత ఏంటంటే పాత జిల్లాలకు ఎక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇవ్వలేదు. కేవలం మన నిజామాబాద్కి మాత్రమే ఇచ్చిండ్రు, కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు మాత్రమే ఇచ్చిండ్రు. మేము కలెక్టరేట్ ఫోటోలు తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చూపించి ఇది ఎప్పుడో నిజాం కాలంలో పెట్టిన శిథిలావస్థలు ఉంది, మాకు కూడా కావాలి అంటే 25 ఎకరాల స్థలం ఉంటేనే నేను ఇస్తానని చెప్తే మన బైపాస్లో 25 ఎకరాల స్థలాన్ని అక్కడ కేటాయించి మేము అక్కడ ఇచ్చినాం. ఇస్తే ఎక్కడికో ఊరవతలకి తగిలిపోతుంది అనేటటువంటి భావన కలగకుండా మన బైపాస్ రోడ్డుని 4 లేన్లుగా మార్చి అందంగా చెట్లు పెట్టి దాని లైట్లు పెట్టి దాని పక్కనే ఐటీ హబ్ను కూడా నిర్మాణం చేసినాం. యువకుల కోసం ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు పోకుండా ఇక్కడ తల్లిదండ్రులతో ఉండాలనుకునే వాళ్ళకి ఇక్కడ కూడా మేము ఒక ఐటీ హబ్ చేసినాం. కేవలం కట్టడమే కాదు, దాన్ని శాంక్షన్ చేయడం, దగ్గరుండి నుంచి నిర్మాణం చేయడం, మళ్ళీ అమెరికా వెళ్ళి కంపెనీస్ని తీసుకొని రావడం, దాన్ని చూస్తే ఈరోజు బాధ అనిపిస్తుంది. మేము తీసుకొచ్చినటువంటి కంపెనీల్లో కనీసం ఒక 25% కూడా లేదు, పావుసగం కూడా. అన్నీ రాత్రి పోతుంటే మొత్తం అన్నీ కూడా లైట్లు ఆఫ్ చేసి ఉండడం వల్ల చాలా బాధేస్తుంది. అరే మేము చేసిన పనిని కూడా వీళ్ళు కొనసాగించడం లేదు అని. పక్కనే నాక్ బిల్డింగ్ తీసుకొచ్చినాం, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. మళ్ళీ ఆ విధంగా చూస్తే ఒక దుబ్బ వైకుంఠ ధామం కావచ్చు, ఒక రైల్వే ఆర్యూబీ కావచ్చు. మీకు తెలుసు నిజామాబాద్లో వర్షం వచ్చినప్పుడు ఈ కంటేశ్వర్ నుంచి వచ్చేటటువంటి ప్రజలు అక్కడే ఇక్కడ నుంచి ఇక్కడే ఉండేటటువంటి పరిస్థితి. ఒక బ్యూటిఫుల్గా మేము రైల్వే వంతెన ఎక్కడైనా కడతారండి. నాకు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి రైల్వే వంతెన మీరు చూపెట్టి ఇంత అందమైంది అంటే మొత్తం స్టోన్ ఆగకుండా బ్యూటిఫుల్గా మేము దాన్ని డెకరేట్ చేసి పెయింటింగ్స్ కానీ, స్టోన్స్ కానీ, చెట్లు కానీ ఇట్లా చేసినాం. మళ్ళీ మంచి అందమైనటువంటి మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం. తర్వాత మినీ ట్యాంక్ బండ్ కట్టినాం. ఇవన్నీ ఒక వైకుంఠ ధామం దుబ్బాలోనే కాదు, అరసపల్లిలో కూడా కట్టినాం, వర్నీ రోడ్లో కూడా కట్టినాం. అయితే 2 ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కట్టినాం. ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చేసి ఖలీల్వాడిలో కట్టినాం, ఇంకొక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చేసి బోధన్ బస్ స్టాండ్ పక్కన కట్టినాం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పెద్దగా ఎత్తున కట్టారు, ఎన్ని నిధులతో కట్టారు, కానీ అది ఎందుకు ఉపయోగంలోకి తీసుకొస్తలేరు? పనులు కూడా మొత్తం పూర్తి చేశారు కదా, మీరు మొన్న కూడా పరిశీలించడం జరిగింది. మరి ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుపోతారు? ఇప్పుడు మేము ఒకటి నిజామాబాద్లో మెజారిటీ ప్రాంతంలో, ఒకటి ఖలీల్వాడిలో అంటే ఇక్కడ మెజారిటీ మైనార్టీ అని కాదు, ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి 5 కోట్ల రూపాయలతో మేము అక్కడ భూమి మేము సేకరణ చేసి 5 కోట్ల నిధులతోని కన్స్ట్రక్షన్ ప్రారంభించినాం. 80% పనులు అయిపోయినాయి. 80% పనులు అయిపోయిన తర్వాత మా ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొన్న పరిశీలించడానికి పోతే ఎంత బాధేసిందంటే మొత్తం చెట్లు మొలిచినాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్, మొత్తం బెగ్గర్స్ అందరూ అక్కడ పడుకుంటున్నారు. అక్కడ అంటే చూడలేనటువంటి పరిస్థితి, అంత ఘోరమైనటువంటి పరిస్థితి. అంటే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి మార్కెట్ని దాన్ని వదిలేసారు, గాలికి వదిలేసారు. కోట్ల రూపాయల నిధులు వృధా అవుతున్నాయి. దాని తర్వాత అహ్మదీ బజార్ అని ఏదైతే బోధన్ పర్సెంట్ పక్కన ఉందో అది కంప్లీట్ చేసి షటర్ నంబర్స్తో సహా మేము ఇచ్చినాం. జస్ట్ ఇనాగ్రేషన్ మాత్రమే చేయాలా. అప్పుడు ఆ రోజు నేను చెప్తా, ఆ రోజు మాకు ఇదే బీజేపీ నాయకులు అడుగడుగున మమ్మల్ని ప్రశ్నించారు. ఏంటంటే అక్కడ శంభుని గుడి ఏదైతే ఉందో
రాజకీయ పార్టీలు షమ్మునిగుడి చుట్టూ ఉన్నటువంటి వ్యాపార సంస్థల్ని ఎప్పుడు వాడుకుంటుంది, వాడుకొని దాంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఇది ఎవరికి కూడా మన క్షేమం కాదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి మా నాయకులని పంపించి మెప్పించి ఒప్పించి నా దగ్గర కూడా పిలిపించుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని మేము ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసినాం, కేటాయించడం వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళని షిఫ్ట్ చేయాలన్నాం. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఆ రోజు ధర్నాలు చేశారు. ఏంటంటే ఆ క్రెడిట్ మాకు రావాలి, మేము ధర్నా చేస్తే మీరు ఇచ్చినట్టు అని. అడుగడుగున యాక్చువల్లీ అడ్డుపడ్డారు మాకు కట్టనీయకుండా, కానీ మేము పూర్తి చేసినాం. పూర్తి చేసిన తర్వాత మాకు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మేము కేటాయింపులు చేయలే. మేము ఇక్కడి నుంచి మేము అక్కడికి పోయినాం. పోతే అసలు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే అసలు తట్టుకోలేని పరిస్థితి. దాడ మురికి నీళ్లు అంటే నిజామాబాద్ డ్రైనేజ్ మొత్తం అక్కడ సెల్లార్లో నిండినటువంటి పరిస్థితి. నిజంగా ఆ బిల్డింగ్కి ఏమవుతుందో కూడా నాకు ఒక భయం ఉంది. అంటే నీకు 365 రోజులు బిల్డింగ్ సెల్లార్లో నీళ్లు ఉంటే అసలు ఆ బిల్డింగ్ ఎట్లుంటుందో నాకు తెలియదు. సో మరి అక్కడ ఉన్నటువంటి మొత్తం మురికి నీళ్ళు అక్కడ జమ అయి ఉన్నాయి. అసలు మేము ఆ రోజు మాస్కులు పెట్టుకొని పోయినాం. కరోనా తర్వాత మళ్ళీ మాస్కులు పెట్టుకుందంటే మొన్ననే అంత ఘోరమైనటువంటి పరిస్థితి. మా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయం. మేము మీడియాలో మాట్లాడినాం, మేము పార్టీలను డిమాండ్ చేసినాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి డిమాండ్ చేసినాం, ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు డిమాండ్ చేసినాం. ఇది మంచి పద్ధతి కాదు. రోడ్డు మీద చికెన్ అమ్ముతున్నారు, రోడ్డు మీద ఫిష్ అమ్ముతున్నారు, రోడ్డు మీద మటన్ అమ్ముతున్నారు. మీకు ఫెసిలిటీ లేకపోతే ఇబ్బంది, కానీ మేము ఫెసిలిటీ క్రియేట్ చేసి పెట్టినాం. మీరు కేవలం కేటాయింపులు చేసి వీటిని లోపలికి షిఫ్ట్ చేయండి, ప్రజలకు మంచి నాణ్యమైనటువంటి ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. మరి ఇప్పటికైతే ఏం కదలిక లేవు. మాకు డిమాండ్ చేసినటువంటి పార్టీలే ఈరోజు ఏం కదిలించేటటువంటి పరిస్థితి లేదు. అంటే అడుగడుగున మేము అన్ని సివిక్ ఫెసిలిటీస్, అంటే ఒక డ్రైనేజ్ కావచ్చు, ఒక మంచినీళ్ళు కావచ్చు, ఒక మార్కెట్స్ కావచ్చు, ఒక ఐటీ ఇవి కావచ్చు, మరి 25 కిలోమీటర్ల సెంటర్ మీడియన్ కట్టినాం. మేము చెట్లు పెట్టినాం, లైట్లు పెట్టినాం. మరి దానిలో కూడా మేము పెట్టినటువంటి మేము పెట్టినటువంటి పోల్స్కి లైట్లు లేవు, మేము పెట్టినటువంటి చెట్లకు నీళ్లు లేవు. మరి ఇంకా బాధాకరం ఏంటంటే కిలోమీటర్ల అంధకారం. నిజామాబాద్ 2022 దీపావళి కంటే ఒక్క రోజు ముందు 2020 దీపావళి కంటే ఒక రోజు ముందు 20 కిలోమీటర్ల స్పైరల్ లైటింగ్ని ఇనాగ్రేట్ చేసిన ఒకటే రోజు మన ఎల్ఐసి చౌరస్తాలో. ఆ రోజు చాలామంది మీ ఛానల్లో కూడా మేము చూసినాం, ఎంతోమంది ఇది సింగపూరా, ఇది దుబాయా అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి విషయం. కానీ ఈరోజు 20 పోల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. మొన్న మినీ ట్యాంక్ బండ్కి పోయినా, మినీ ట్యాంక్ బండ్ పోతే ఎంత గుండె రగిలిపోయిందంటే ఎన్నో మేము ఇబ్బందులు పడి దాన్ని కట్టించినాం. దాన్ని కూడా మాకు దుమ్మెత్తి పోసిర్రు, ఇన్ని కోట్లు పెట్టిర్రు, అన్ని కోట్లు పెట్టిర్రు, ఈ మినీ ట్యాంక్ బండ్కి అవసరమా అని. కానీ అక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి లైట్లు ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాం. బతుకమ్మ ఆడడానికి సోదరిమణులకు ఒక ఫోకస్ లైట్స్ తెచ్చి పెట్టినాం. అడుగడుగున కెమెరాలు, ప్రతి చెట్టుకి ఒక ఫోకస్ లైట్, ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్కడ కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ పెట్టినాం. ఇక్కడ వచ్చే వాళ్ళకి టీ కాఫీలు కానీ స్నాక్స్ కానీ అట్లాంటివి పెట్టినాం. ఆ ఒక్క షటర్ ఓపెన్ లేదు. మేము ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చేయించినాం, ఒక స్నాక్స్ సెంటర్ ఓపెన్ చేయించినాం, ఒక్క లైట్ లేదు. మేము ఫోన్లో లైట్ వేసుకొని పోయినటువంటి పరిస్థితి. అక్కడ వాచ్మెన్ అడిగితే ఏంది ఇక్కడ షాప్ ఓపెన్ లేదు అని అంటే, ఎవరు తింటారు సార్ అన్నాడు. ఎందుకు తినరు అంటే అసలు వచ్చేవారు ఎవరు సార్ అన్నాడు. అక్కడ వచ్చినటువంటి మహిళలను పలకరిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఉదయం వాకింగ్కి వచ్చిపోతున్నాం తప్ప సాయంత్రం రావాలంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితిలో ఏది కూడా మెయింటెనెన్స్ లేదు. ఒక ఐటీ హబ్బు మూలకు పడ్డది, ఒక మినీ ట్యాంక్ బండ్ మూలకు పడ్డది, అహ్మదీ బజారు మూలకు పడ్డది, ఖలీల్వాడి మార్కెట్ మూలకు పడ్డాయి, స్ట్రీట్ లైట్స్ మూలకు పడ్డాయి, చెట్లు మూలకు పడ్డాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? మిమ్మల్ని మేము కొత్తగా ఏం తీసుకురాలని నేను అడగట్లే, మేము ఉన్నట్టు మీరు ఉద్ధరించండి అని చెప్పేసి మేము అడుగుతుంటే కూడా తెచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మొన్న ధన్పాల్ సూర్యనారాయణ గారు ఒక 100 కోట్ల రూపాయలు మేము తెచ్చినామని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. సరే, అన్ని డివిజన్లలో ప్రారంభోత్సవాలు చేశారు. కానీ నేను ప్రెస్ మీట్ పెట్టినా, 60 కోట్ల రూపాయలు మేము తెచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీలు జబ్బలు దర్చుకొని వాళ్ళు కూడా మన ఫౌండేషన్స్ వేసారు. సిగ్గుచెట్టండి. 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నేను. అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100% తెచ్చిన జీవో కాపీ కూడా మొన్న వాళ్ళు అంటున్నారు మరి మేమే తీసుకొచ్చినామని చెప్పేసి. ఇప్పుడు మేము గవర్నమెంట్ శ్రీనివాస్ గారు మీరు ప్రెస్ మీట్లో ఆ రోజు లేరు. దీని మీద క్లారిటీ ఇవ్వడం కోసం నేను ప్రెస్ మీట్ పెట్టినా. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ సోదరులకు అర్థమయ్యే విధంగా వెరీ క్లియర్గా 2022 సెప్టెంబర్ 5వ తేదీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు నిజామాబాద్ని చూసి చాలా బాగుందని మెచ్చుకొని గిరిరాజ్ కాలేజ్ మైదానంలో నిజామాబాద్ పట్టణానికి 100 కోట్ల రూపాయలు ఇస్తున్నా అని ప్రకటించారు. దాని తర్వాత ఒక జీవో కాపీని నేను పెట్టాను. జీవో కాపీ తర్వాత టెండర్లు అయిపోయి మొత్తం అగ్రిమెంట్లు అయిపోయి నేను ₹1 కోటి ప్రతి డివిజన్లో
నేను కొబ్బరికాయ కొట్టినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఫోటోలు నేను పెట్టాను. అది మిగిలిపోయిన ఒక 4-5 ధనపాల్ సుబ్రహ్మణ్యం గారు కొట్టారు. మిగతా ఈ సింహభాగం నేనే కొబ్బరికాయ కొట్టినా. ఫండింగ్ మీదే కానీ 100% 1 రూపీ కూడా వాళ్ళు తేలేదు. అయితే 60 కోట్ల రూపాయలది మొన్న ఎలక్షన్ వస్తుంది, మున్సిపల్ ఎలక్షన్ అడావుడిగా తీసుకొచ్చి పెట్టారు. కానీ ఈరోజు కాదు. కేటీఆర్ గారు నిజామాబాద్ పర్యటన సందర్భంగా 2023 ఆగస్టులో నిజామాబాద్కి కేటీఆర్ గారు వచ్చి ఇవన్నీ ప్రారంభోత్సవాలు చేశారు. ప్రారంభోత్సవాలు చేసి ఆయన మంత్రముగ్ధుడై సంతోషపడి డివిజన్కి ₹1 ఇస్తానని TUFIDC కింద 60 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఆ 60 కోట్ల రూపాయల జీవో కూడా నేను పెట్టిన మన వాళ్ళకి. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా పెట్టిన. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్తో సహా జీవో కాపీలు నేను పెట్టిన. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ బీజేపీలని, మీరు 60 కోట్లు ఎందుకు తీసుకొస్తారు? మీ పరపతి ముఖ్యమంత్రి దగ్గర 75 అండి, 60 ఎందుకు తెస్తారు? పోనీ SDF నుంచి తీసుకురండి. మీరు TUFIDC నుంచి ఎందుకు తీసుకొస్తారు? TUFIDC నుంచి తెచ్చింది మీరు కాదు నేను. 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది మీరు కాదు నేను. 99 దేరు, 101 దేరు, 100 తెస్తారు. మరి 61 దేరు, 59 దేరు, అది కూడా TUFIDC నుంచే తెస్తారు, SDF నుంచే తీసుకురారు. అంటే ఇది కేవలం నేను దానికి సిగ్గుపడాలి. 2 సంవత్సరాల క్రితం నేను తీసుకొచ్చినటువంటి జీవోని కాలయాపన చేసి ఇప్పుడు మేము తీసుకొచ్చినామని చెప్తున్నారు. దాన్ని ఎప్పుడో అసలు ఎస్టిమేషన్స్ చేసి, టెండర్లు చేసి, అగ్రిమెంట్లు చేసి అవన్నీ అయిపోయి ఇప్పటికి పనులు కూడా అయిపోవాలి. ఇప్పుడు అంటే PCC చైర్మన్ నిజామాబాద్ కాబట్టి ఆయన కూడా చెప్తున్నాడు నిజామాబాద్ అభివృద్ధికి 100 కోట్లు మేము తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నామని చెప్పేసి. మరి ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు తెచ్చింది ఏమంటారు? ఒక 10 కోట్ల రూపాయలు మాత్రం, కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే నిజామాబాద్కి వచ్చినాయి. అది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. నేను ఛాలెంజెస్ చెప్పిన, నేను 100 కోట్లు 60 కోట్ల రూపాయలు కానీ అమృత్లో చేసేటటువంటి పనులు కానీ క్లెయిమ్ చేసేటటువంటి హక్కు మీకు లేదు. 100% క్లెయిమ్ చేసుకునేటటువంటి హక్కు మాకుంది. 10 కోట్ల రూపాయలు SDF మీరు చేసుకోమని నేను చేసుకోను, ఆ అవసరం నాకు లేదు. దూద్కే దూద్ పానీకే పానీ అంటాం కదా. నేనేమన్నానంటే, అరే మేము తెచ్చినటువంటి పనులు మీరు క్లెయిమ్ చేసుకుంటే ప్రజలు నమ్ముతారనుకున్నారా? ఇప్పుడు యాంటీ ఇంకంబెన్సీ ప్రజలకు వస్తుందండి. నేను ఏ విధంగా ఓడిపోయినా మీకు తెలుసు. అంటే ఏ పరిణామాలు వచ్చినాయో, పరిస్థితులు వచ్చినాయో నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా తప్పు చేసి ఓడిపోయినా, పని చేయక ఓడిపోయినా, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టి ఓడిపోయినా? ప్రతి కార్యక్రమంలో కరోనా వస్తే కరోనాలో 41 రోజులు మా మున్సిపల్ కార్మికులను కానీ, పోలీసు కానీ మొత్తం నా డబ్బులతోని 2500 మందికి 41 రోజులు నిరంతరంగా భోజనం పెట్టింది నేను. దాని తర్వాత సెకండ్ ఫేజ్ వస్తే ప్రతి కరోనా పేషెంట్ ఫోన్ చేస్తే కాల్ సెంటర్ పెట్టి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రతిరోజు భోజనం పెట్టింది నేను. ఈవెన్ నా ఓటర్ అవునా కాదా అని కాకుండా ఖలీల్వాడిలో ప్రతి హాస్పిటల్లో పేషెంట్కి కానీ, అటెండెంట్స్ కానీ ఆటోలు పెట్టి భోజనం అందించింది నేను. మరి అదేవిధంగా మేడే మున్సిపల్ కార్మికులకు సాపంక్తి భోజనం చేస్తూ వాళ్ళకు బట్టలు పెట్టి ఎంకరేజ్ చేసింది నేను. హాస్పిటల్లో స్టాఫ్ కావచ్చు, గంజిలో కావచ్చు, ఉమెన్స్ డే వస్తే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, అంటే ఎలక్షన్ స్టంట్ కాదు, ప్రతి సంవత్సరం నేను ఈ విధంగా చేసిన. ఇన్ని చేసినా ఎందుకు ఓడిపోయినండి? అంటే నేను తప్పు చేసి ఓడిపోయినా? ప్రజల ఈక్వేషన్స్, అక్కడ పరిస్థితులు, ఇక్కడ రకరకాలైనటువంటి ఈక్వేషన్స్, పోలరైజేషన్స్, ఇవన్నీ జరగడం వల్ల నేను ఓడిపోయాను తప్ప నేను ఇప్పటికీ నేను ప్రజల్లోనే ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. మరి నిజామాబాద్లో ఏది బాగా వేస్తారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మేమే వేస్తాం అనుకుంటున్నాం. ఎట్లా అంటే రాష్ట్రంలో లేరు, అటు కేంద్రంలో లేరు, ఎట్లా వేస్తారు? ఇప్పుడు లోకల్లో కూడా మీరు లేరు కదా, ఎట్లా? ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక పాగా వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేను ఇంతసేపు నేను నా డెవలప్మెంట్ మేము చేసినటువంటి పనులు నేను చెప్పుకున్నా. కాంగ్రెస్ ఏమి ఎజెండా పెట్టుకుని ముందుకు వస్తుందండి? ప్రజలకు మీకు రోడ్లు కావాలన్నా, మీకు సీసీ రోడ్లు కావాలన్నా మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మాకు ఓట్లు వేస్తేనే పనులు జరుగుతాయి, లేకుంటే జరగవు అంటారు. ఓకే, ఆ ఎజెండా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోతుంది. వాళ్ళు అంటున్నారు కూడా, అంటే ఇప్పుడు లోకల్ బాడీ మీరు డెవలప్మెంట్ కావాలంటే లోకల్లో ఉన్న గవర్నమెంట్కి వేస్తే మీకు డెవలప్మెంట్ వస్తుంది, లేకుంటే రాదు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మా కార్పొరేటర్స్ ఉన్నాను మరి ఇక్కడ తక్కువ మంది కదా, మేము తక్కువ మంది ఉన్న తర్వాత మళ్ళీ మా పార్టీలో కలిసారు, అవన్నీ వేరు. కానీ మేము గెలిచినాం అంటే మేము అభివృద్ధిని వదిలేసినామా? మా కార్పొరేటర్లను గెలిపించలేదని చెప్పేసి నిజామాబాద్ని వదిలేసినామా? పగబట్టినామా? 60 డివిజన్లలో ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ అయినా 60 కోట్ల రూపాయలు ప్రతి డివిజన్కి ఈక్వల్గా ఇచ్చినాం. మా సంస్కృతి కాదు. నా పార్టీ కార్పొరేటర్ ఉంటేనే నేను ఇస్తాను అనేటటువంటి సంస్కృతి మాది కాదు. ఒకరిని పగబట్టడం, ఒకరిని ఎక్కియడం, ఒకరిని దించడం కాదు. ప్రజలను మేము పగబట్టేటటువంటి సంస్కృతి కాదు. మేము నాయకులైనా పనులైనా మేమంతా ఫ్రెండ్లీగా చేసినాం. అన్ని డివిజన్లలో సమానంగా ఇచ్చి మేము నిధులు తీసుకొచ్చి మేము చేసినాం. ఈరోజు అదే ఎజెండాతో పోతారు. బీజేపీ దేనితో పోతుందండి? బీజేపీ మనకు తెలియదా? కులాలను రెచ్చగొట్టాలి,
మతాలను రెచ్చగొట్టాలి, గోడల మీద రాతలు రాయాలి, మన ఎలక్షన్లు రాగానే ఊరు పేర్లు మార్చాలి, వీటితోనే ఎజెండాలతో పోతుంది. కానీ ఈరోజు శ్రీనివాస్ గారు ఒక్క విషయం చెప్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఒక్క పని చెప్పమని నాకు ఏం చేసిండ్రు? నేను 10 సంవత్సరాలు ఉంటే నన్ను అడుగడుగున నిలదీసినటువంటి వ్యక్తి, మోర్ల దగ్గర పోయి బొబ్బలు కొట్టుకున్నటువంటి వ్యక్తి, అబ్బా మోర్లు చూడండి ఎంత దారుణంగా ఉందో, మురికి నీళ్ళు పారుతున్నాయి అన్నారు. ఈరోజు ఏంటంటే సెంటు వారిస్తున్నారు, అత్తరు వారిస్తున్నారు దాంట్లో మురికి నీళ్ళు లేకపోతే. ఒక్క పట్టమని ఇప్పుడు ఇన్ని పనులు చెప్పిన, మీరు ఇంకా 10 నిమిషాలు ఇస్తే మీకు బోరు కొట్టేదాకా నేను చేసినటువంటి పనులు చెప్తా. అది అన్ని నిజామాబాద్లో ఏ రోడ్లు వేసినాం అన్ని పనులు చేసినాం మేము. మమ్మల్నే మీరు నిలదీసిండ్రు. ఈరోజు పట్టమని 10 పనులు చెప్పండి మీరు. 10 కాదంటే 2 లేవు వీళ్ళు చేసేటటువంటి పనులు. ఈరోజు ఎంపీ అరవింద్ గారు ఎమ్మెల్యే గారు కలిసేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో చెప్పారు క్లియర్గా, మాది ఎజెండా కేవలం డిఎన్ఏ హిందుత్వం, దాంతోనే మేము ముందుకు పోతున్నాం అని చెప్తున్నారు. మరి ఎట్లా ఉంటుంది? మా సెక్యులర్ పార్టీ మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని కులాలను గౌరవిస్తాం. మేము హిందూ అని నువ్వు ఛాతీ తీసుకుంటే మేమెవరు? మేము కాదా? అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రమే హిందూసా? మేము హిందూస్ కాదా? మరి ఎందుకు అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సింహభాగం నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. 8.5 కోట్ల రూపాయలు ఏ విధంగా మీరు ట్యాక్స్ తెచ్చి కట్టిరు? 8.5 అదే ప్రశ్న నేను చూసిన, కొద్దిసేపు నేను ప్రెస్ మీట్ చూసిన. దాంట్లో 8.5 కోట్ల రూపాయలు 18 సంవత్సరాల నుంచి కట్టనటువంటి వ్యక్తి ఈరోజు కడితే, ఆయన ఈ 8.5 కోట్లు మళ్ళీ ఎలక్షన్లో పెట్టే డబ్బులంతా కూడా మీ మీదే వసూలు చేస్తాడని చెప్పేసి సింహభాగం ఆయన తీసుకున్నటువంటి సబ్జెక్టు. నేను ఒకటి శ్రీనివాస్ గారు, ఈ విషయంలో మీరు కూడా ఎట్లా స్పందిస్తారు? అంటే తప్పు. ఇప్పుడు వాస్తవానికి ఆయన అన్నమాటతో నేను ఏకీభవిస్తాను. ఇలా ఆయన మాట్లాడిన తప్పేం లేదు దీంట్లో. వ్యక్తి ఎవరైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు. దాంట్లో 18 సంవత్సరాలుగా 8.5 కోట్లు కట్టకుండా కేవలం ఎలక్షన్లో మనం అర్హులం కావడానికే ట్యాక్స్ కట్టిండ్రు అని అంటే ఆలోచన విధానం ఏముంది అనేది ప్రశ్నిస్తున్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఆయన అడిగిన ప్రశ్న కరెక్టే. ఇట్స్ ఇష్యూ బేస్డ్, ఎవరు ఏం మాట్లాడారని. ఇప్పుడు అదే నేను ఏకీభవిస్తున్నాను చెప్పిన, అదేవిధంగా మేము కేవలం హిందువులము అనేటటువంటి మాట మాత్రం నేను విభేదిస్తున్నా. గోడల మీద రాతలు రాయడాన్ని నేను విభేదిస్తున్నా. మీరు కేవలం మతాలను విడదీసి మేము ఎలక్షన్ చేస్తామనేటటువంటి విషయాన్ని నేను విభేదిస్తున్నా. ఇప్పుడు మాకు 40 సీట్లు వస్తాయని చెప్పేసి మాకు 2019లో రిపోర్ట్ అండి మాకు, కానీ రాలేదు. ఎందుకు రాలే? బైన్సాలో అల్లర్లు జరిగినాయి. అల్లర్లు రావడం వల్ల ఇదే ఎంపీ అరవింద్ గారు ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకొని నిజామాబాద్లో ఒక ఎంఐఎం మేయర్ అవుతున్నాడని చెప్పేసి ఒక క్రియేట్ చేసిండు. ఎంఐఎం మేయర్ అవుతున్నాడు అనేటటువంటి ఒక మనిషిని గుర్తుపట్టనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పార్టీ బేస్ మీద గెలిపించిండ్రు. సరే, అయినా మా చాకచక్యంతో మా ప్రణాళికతో మేము మేయర్ చేసినాం. 2 సార్లు మేము మేయర్ చేసినాం. మేము ఎక్కడ కూడా ప్రజల్ని విస్మరించలే. మేము ప్రజలకు వంగే ఉన్నాం తప్ప మేము ఇట్లా ఎప్పుడు లేము. సో ఖచ్చితంగా ప్రజల ముందుకు ఇదే నినాదాలతో తీసుకోమైనాం. ప్రజలు ఇప్పుడు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? తప్పకుండా మేయర్ సీట్ మేమే కొడతామని ఒక నమ్మకం ఉంది. అంటే ఎట్లా, ఏ ధీమాతో అంటున్నారు? అంటే ధీమా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ధీమా పోటీ చేసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓడిపోతాను ఎవరు కూడా రారు రంగంలో. అంటే ఇటు కాంగ్రెస్తో పొత్తు అనుకుంటున్నారా, లేక ఎంఐఎంతో కలిసిపోతాం? మేము పొత్తు ఎవరితో అనుకోలేము. మేమే క్లియర్గా మేము గెలుస్తామనేటటువంటి మేము గెలిపిమని ప్రజలను అడుగుతున్నాం. నిర్ణయించేది ఎవరు కాదు, నిర్ణయించేది నాయకులు కాదు, నిర్ణయించేది ప్రజలు. ఇప్పుడు మనకు మ్యాజిక్ నెంబర్ 31 అండి. మా దగ్గర ఇప్పుడు ఆప్షన్ మెంబర్లు ఏం లేవు. మాకు 31 ఉంది. కేవలం సురేష్ రెడ్డి గారిది ఒకటి ఉంది అంతే. సో మా అక్కడ బాల్కొండ వాడుకుంటారేమో, భీమ్గల్ అంటే ఏహెచ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో 31 మాకు మ్యాజిక్ ఫిగర్ ఉన్నది. సో మేము 31 ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటున్నాం. మేము అన్ని డివిజన్లలో కూడా మేము పోటీ చేస్తున్నాం. గతం 60 అన్ని డివిజన్లలో మేము పోటీ చేస్తున్నాం. మాకు 31 ఇవ్వండి. 10 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసిండ్రు. మా మేయర్ ఉంటే ఏ విధంగా మేము పనిచేస్తామో కూడా మీరు చూసిండ్రు. ప్రభుత్వం మాది లేకపోయినా రాష్ట్ర కేంద్రంలో కేవలం 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ వచ్చేది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ మీరే వస్తారా అధికారం? ఎట్లా? అలాంటి డిస్ప్యూట్ లేదు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకు మన రాష్ట్రం పక్కన పెడితే మీరు ఆంధ్రప్రదేశ్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ సపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టిరు. ఎందుకు కట్టిరు? మన రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది. ఆయన ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఆయన ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిండ్రు. ఆయన చేతిలో రాష్ట్రం పెడితే బాగుపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టిరు. 5 సంవత్సరాల తర్వాత ఆయన ఫెయిల్ అయిందని తెలుసుకొని 1 సైడ్ వైఎస్ జగన్ గారికి ఇచ్చేసిండ్రు. సరే, జగన్ గారు సరిగ్గా పరిపాలించలేదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు మళ్ళీ 1 సైడ్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. కేవలం 11 సీట్లతోనే అక్కడ ఉన్నారు. ఈరోజు మేమంతా ఘోరంగా మేము ఓడిపోలే, కేవలం 1.5%తో మాత్రం ఓడిపోయినాం. ఈ ఓటమి
కేవలం ప్రజలని నమ్మబలికినరు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. దాంట్లో 2000కు 4000, 10,000కు 15,000 ఇట్లా ఆక్షన్ లాగా ఇచ్చిన హామీలో ప్రజలు ఆశపడ్డంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రజలు అనుకుంటారు, పాపం పేదోడు అనుకుంటాడు, అరే ఈ గవర్నమెంట్ 2,000 ఇచ్చింది, వాళ్ళకేస్తే 4,000 ఇస్తారట అనేటటువంటి ఒక ఆశతో వాళ్ళు ఓట్లు వేసారు. మరి ఈరోజు ఏమైంది, ఏది కూడా ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నెరవేర్చలే. 4,000 చేయలే, బంగారం ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, ఇవన్నీ ఏవి కూడా చేయలే. సో ప్రజలు ఇప్పటికే విసిగిపోయినారు. అంటే మాకు యాంటీ ఇన్కంబెన్సీ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకి మాత్రం కేవలం 6 నెలల్లోనే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ఎప్పుడు రా దేవుడా ఎలక్షన్ వచ్చేది, ఎప్పుడు మేము వీళ్ళని ఓడగొట్టాలా, వాళ్ళ కోటేయాలని. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. బీజేపీ పార్టీ కూడా చాలా కోరికలు కోరుకుంటుంది. మేము వస్తామని 2014లో 6 సీట్లు గెలిచారు తెలంగాణలో. 2018 వరకు కేవలం 1 సీటు గెలిచింది, రాజాసింగ్. అది కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి పలుకుబడితో గెలిచింది. ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. రేపు రాబోయే రోజుల్లో ఈ 8 కూడా గెలవరు, ఇది గ్యారంటీ. ఇప్పుడు నిజామాబాద్లో మేము చూస్తున్నామండి, వింటున్నాం, బైన్సాలో వింటున్నాం, పక్కన అన్ని ప్రాంతాల్లో కూడా వింటున్నాం. మళ్ళీ గెలవడండి, ఇది ఒకటిసారి 1 టైం ఎమ్మెల్యే. సో గతంలో కూడా జరిగింది ఇదే, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో మేము ఏదో చేసేసినాం, ఏదో మనం ఇది చేసినామని ఒక్కొక్కసారి పోలరైజేషన్ సక్సెస్ అవుతుంది, కానీ ప్రజలు ఎప్పుడు పోలరైజేషన్ని పర్మనెంట్గా ఇది చేయరు. ఇక్కడ నిజామాబాద్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ముక్కా దేవేంద్ర గుప్తా గారు గెలిచిండ్రు, భారతి రాణి గారు గెలిచిండ్రు. ఇట్లాంటి సిచ్యువేషనే అప్పుడు వచ్చినప్పుడు వారు గెలిచిండ్రు. సో అట్లాంటి సిచ్యువేషనే మొన్న కూడా వచ్చింది, కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు. ఎండ లక్ష్మీనారాయణ గారిని గెలిపించారండి. అప్పుడు ఎందుకు ఎండ లక్ష్మీనారాయణ గారు గెలిపించారు? డి శ్రీనివాస్ గారిని ఓడగొట్టడం కోసం ఎండ లక్ష్మీనారాయణ గారిని గెలిపించారు. ఆయన మీద కోపం, ఈయన మీద ప్రేమ కంటే ఆయన మీద కోపం, ఓడగొట్టిన తర్వాత 5 సంవత్సరాలు వెనక్కిపోయినామని చెప్పేసి వాళ్ళు గ్రహించి మళ్ళీ నాకు పట్టం కట్టారు. రెండోసారి నాకు పట్టం కట్టారు. మూడోసారి కారణాలు ఏవైనా నేను ఓడిపోయినా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు గ్రహిస్తున్నారు, అరే అనవసరంగా మనం తప్పు చేసినాము, మంచి అభివృద్ధి జరిగింది కదా 10 సంవత్సరాల్లో. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి, అంటే ఇప్పుడు ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు వస్తారండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ ఆల్వేస్ అన్నోన్ డెవిల్. అంటే 2 దయ్యాలే, తెలిసిన దయ్యం, తెలియని దయ్యం. తెలిసిన దయ్యం అయితే రోజు అది జాగ్రత్తగా ముందు నుంచి నడుచుకుంటూ పోతుంది, ఏమన్నదిరా బాబు ఇది తెలిసిందే అన్నట్టు ఉంటుంది. తెలియని దయ్యం అయితే ఏం చేస్తుందో తెలియదు, అది ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు నేను తెలిసినటువంటి వ్యక్తిని, గణేష్ బేగాల ఈజ్ హ్యావింగ్ 1 బ్రాండ్, మిస్టర్ డెవలప్మెంట్గా నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని. రేపు పొద్దున ప్రజలు ఏం చూస్తారు, ఇంకొకళ్ళు వ్యక్తి బీజేపీ నుంచి కొత్తలు రావచ్చు, కాంగ్రెస్ నుంచి కొత్తలు రావచ్చు. అప్పుడు ఎట్లా బేరీజీ వేసుకుంటారు వాళ్ళు ప్రజలు? వీళ్ళు ప్రూవ్డ్ పీపుల్, వీళ్ళు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు రిస్క్ వద్దు అనేటటువంటి మూడ్లో ప్రజలు ఉన్నారు. ప్రజలు బేసిక్గా కోరుకునేది అభివృద్ధి, లా అండ్ ఆర్డర్. ఈరోజు నిజామాబాద్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏందండి? 10 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా మత ఘర్షణలు కానీ రోడ్ల మీద చంపుకునేది మీరు చూసినరా? కేవలం నేను అభివృద్ధి చేసిన, అభివృద్ధితో పాటు ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని కూడా నేను గౌరవించి కుల సంఘాలు, మత సంఘాలు అవన్నీ చేసి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను తీసుకురానియలేదు. ఇక్కడ ఒక ప్రమోద్ అనేటటువంటి కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్, పాపం ఎన్నోసార్లు నా దగ్గరికి డ్యూటీలు ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేటాడు. చాలా బాధేసింది ఆ రోజు ఆయన ఫోటో చూడగానే. అంటే నడి రోడ్డు మీద దారుణంగా మన వినాయక నగర్లో చంపిండ్రు. సౌమ్య అనేటటువంటి కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ని మన ఒక కారుతో గుద్ది చంపిండ్రు, గాంజాయి స్మగ్లర్లు. అంటే ఇక్కడ ఆ రోజు పోలీసులు ఉన్నారు, ఈరోజు పోలీసులు ఉన్నారు. ఆ రోజు చట్టం ఉంది, ఈరోజు చట్టం ఉంది. అంటే ఇక్కడ పొలిటికల్ మేనేజ్మెంట్ దెబ్బతింటుంది. పొలిటికల్ మేనేజ్మెంట్ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ వచ్చింది, ఒక గణపతి నిమజ్జనం వచ్చింది, లేదా ఒక మన హనుమాన్ జయంతిది ఒక యాత్ర వచ్చింది, మేము ఏం చేస్తున్నాము, ముందే మేము అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మా లెవెల్లో, పొలిటికల్ లెవెల్లో మేము పెట్టేసి వాళ్ళందరినీ కామ్ డౌన్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారు, రెచ్చగొట్టి దాన్ని ప్రలోభాలకు రెచ్చగొట్టి మీరు గడబడి చేయండి, దాంతో మనకు లాభం జరగాలి, రాజకీయంగా మనం లబ్ధి పొందాలనేటటువంటి ఉద్దేశంతో పాపం ప్రజల అమాయకులు. అంటే ఈ నాయకులు చెప్పేటటువంటి మాటలు ఇది నిజమేనేమో అని చెప్పేసి రెచ్చిపోయి యువత ఇటువంటి తప్పు నిర్ణయాలకు అట్రాక్ట్ అయ్యి మరి దాన్ని రాజకీయ లబ్ధి తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అట్లాంటి లబ్ధి మేము పోము. కానీ ప్రజలు ఇప్పటికే దాన్ని గమనించారు. అరే మనం ఎన్ని రోజులు ఈ ఉచ్చులో మనం బిగుసుకుపోవాలా, మనకు ఎలాంటి ఫెసిలిటీస్ కూడా రావడం లేదు అని చెప్పి ఖచ్చితంగా ఇప్పటికి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. నాకు మీలాంటి మిత్రులు చాలామంది నిజామాబాద్లో ఉన్నారు. ఎక్కడ పోయినా ముఖస్థుతి కోసం కొంతమంది చెప్తారండి. అంటే నేను సంతోషపడాలని చెప్పేసి నాకు ఇష్టమైన మాటలే కొంతమంది చెప్తారు.
కానీ ఎవరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, సర్వేలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు గణేష్ గారికి ఏం చెప్తే ఇష్టం అనేటటువంటి విషయాలు మాత్రమే నా చెవులకు ఏం ఇష్టం అనేది చెప్తారు. కానీ దెర్ ఇస్ ఎ సిస్టమ్. దానిలో సర్వేలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ప్రజల నాడి, న్యూట్రల్ పీపుల్ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మాకు ఇప్పటికే డిస్కషన్స్లో తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. అండ్ కేసీఆర్ గారిని ప్రజలందరూ ఏ విధంగా అయితే ఆరాధిస్తుండ్రో, రాష్ట్రంలో మీరు మొత్తం ఆదిలాబాద్ నుంచి చూస్తే మహబూబ్ నగర్ దాకా, మీరు ఇటు మెదక్ నుంచి చూస్తే ఖమ్మం దాకా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది, అధికారంలోకి వస్తాం, మళ్ళీ ప్రజలకు సేవ అందిస్తాం. నేను ప్రజలకు ఇచ్చేటటువంటి సూచన ఒకటే, మేము అధికారంలో లేము, మేము పని చేయలేమని మాత్రం మీరు అనుకోకండి. ఈ మేయర్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉండేది కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో ఇంకో 2.5 సంవత్సరాలు ఈ మేయర్ ఉంటారు. కాబట్టి ఈ మేయర్ పదవిని మీరు బీఆర్ఎస్కి గెలిపిస్తే మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఆగినటువంటి పనులన్నీ కూడా మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి నేను ప్రజలకు మాటిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మేయర్ క్యాండిడేట్ విషయం చూసినట్లయితే అటు బీజేపీ ఒక అభ్యర్థిని ప్రకటించింది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించింది. మరి మీ పార్టీ నుంచి ఎవరైనా ప్రకటిస్తున్నారా? లేదండి. 2014లో కూడా మేము ఒక మేయర్ క్యాండిడేట్ని ప్రకటించి ముందుకు పోలే. 2018లో కూడా మేము ప్రకటించిన పార్టీ పాలసీ. ఎందుకంటే ఒక వ్యక్తిని మేము ప్రమోట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా డిమోరలైజ్ చేస్తారు. అంటే పొలిటికల్ సిస్టంలో రకరకాల ఆలోచనలు ఉంటాయి. అయ్యో మేము ఇప్పుడు ఒకళ్ళని మేము ప్రకటిస్తే వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళే ఇది చేస్తారు అనేటటువంటి ఉంటుంది. కానీ మా దాంట్లో 4 ఆశావాహులు ఉంటారు, 5 ఆశావాహులు ఉంటారు. మేము ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 వాళ్ళకి ఇవ్వమని మేము చెప్పం. ఏదైనా సహకారం చేసినా వాళ్ళే చేసుకుంటారు. పార్టీ ఏమన్నా ఉంటే పార్టీ చేస్తుంది, అంతే తప్ప ఇంకోటి లేదు. హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. గెలిచిన వ్యక్తుల్లో ఈరోజు మనం ఒక వ్యక్తికి ఇస్తామండి. ఈరోజు అరవింద్ గారు ఒక పిలుపునిచ్చిండు, నరేందర్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రావద్దని పిలుపునిచ్చిండు. మీరు ఈరోజు మీరు ఒక మేయర్ క్యాండిడేట్ని పెట్టుకున్నారు, కర్మగాలి నీకు ఓడిపోయింది అనుకో, పార్టీ పరువా మీ పరువా ఏం అవసరం? గెలిచిన తర్వాత గెలిచిన వ్యక్తుల్లో నుంచి మేము 2014లో అదే చేసినాం, 2019లో అదే చేసినాం, ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాం. కేపబుల్ పర్సన్ డెఫినెట్గా గెలిచిన వాళ్ళ నుంచి కేపబుల్. నేను ఒక పర్సన్ అనుకుంటా శ్రీనివాస్ గారు, ఆ వ్యక్తి గెలవాడు, అప్పుడు ఏం పరిస్థితి? అంటే నవీనోడు కూడా జారిపడ్డట్టే కదా. సో అట్లాంటి పనులు లేకుండా ఇది మా పార్టీ పాలసీ. గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళ నుంచి చదువుకున్న వ్యక్తి ఎవరు, కుల సమీకరణాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఎవరు ప్రజాసేవలకి సిద్ధంగా ఉన్నారు, ఇవి చూసి మేము అట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్, బీజేపీ పార్టీ బహిరంగంగా చెప్పకపోయినా ఈరోజు అందరికీ అక్కడ నామినేషన్ వేసినటువంటి తీరు అది అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చెప్పింది, మేమేమో చెప్పాలి. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. అంటే వాళ్ళు చెప్పగానే చెప్పిండ్రు, వీళ్ళు ఓపెన్గా చెప్పారు, మేము అసలు చెప్పలే. ఇప్పుడు చివరిగా అంటే ప్రతిపక్షాలకు కూడా ఈ ఎన్నికల్లో మీరు ఎలాంటి ఛాలెంజ్ విసిరబోతున్నారు ఏంటి అసలు? నేను ఒకటే, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీలో ఎమ్మెల్యే ఉన్నాడు స్థానికంగా. మీరు పోరాడేది ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం. నిజంగా ప్రజల పట్ల మీకు ఒక గెలిపించారనేటటువంటి ప్రేమ అభిమానం ఉంటే ఫస్ట్ మేము చేసినటువంటి పనులను పునరుద్ధరించండి. ఎందుకు మీకు అంత కసి? మా మీద కోపం ఉంటే మీరు మమ్మల్ని తిట్టండి, కానీ ప్రజల్ని పగబట్టకండి. అంటే అహ్మదీ బజార్లో షటర్లు కేటాయిస్తే గణేష్ గుప్తాకి పేరు వస్తుంది, కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనేటటువంటి ఒక అక్కసుతో దాన్ని ఇవ్వడం లేదు. అదేవిధంగా ఖలీల్వాడీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి మేము ప్రారంభించినా ఇది బీఆర్ఎస్ అకౌంట్లకే పోతుందని చెప్పేసి అక్కసుతో దాన్ని పక్కన పడేసిండ్రు. 2 BHK కూడా మా హయాంలో జరిగిన కేటాయింపులు జరగలేదు. అవి కూడా కేటాయిస్తే మళ్ళీ అది కేసీఆర్ గారికి దానికి పేరు పోతుంది, క్రెడిట్ పోతుంది అనేటటువంటి అక్కసుతో అవి ఇవ్వడం లేదు. అదేవిధంగా కళాభారతి కర్మకర్త క్రియ ఎవరండి? కేసీఆర్ గారు. దానికి కేసీఆర్ గారే స్థలం సేకరణ కూడా చూపించి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయించి అక్కడికి తరలిపోయిన తర్వాత క్యాంప్ ఆఫీస్ ఉంటే క్యాంప్ ఆఫీస్ని టెంపరీ సీసీ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లాగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ని పెట్టి మొత్తం డిస్మాంటిల్ చేయించి పాత ప్రగతి భవన్, పాత కలెక్టరేటు ఇవన్నీ కూడా డిస్మాంటిల్ చేయించి 50 కోట్ల రూపాయల నిధులతో అక్కడ మేము టెండర్లు చేసి కేటీఆర్ గారు భూమి పూజకు వచ్చిండ్రు. అప్పటికే ఫౌండేషన్ స్టోన్ లేచిపోయింది. ఈరోజు ధన్పాల్ సూర్యనారాయణ గారు పోయి మేమే కట్టించినామని చెప్పేసి వీడియోలు ఫోటోలు పెడితే నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు. ఇప్పుడు వారని నాతోని అభివృద్ధి మీద మీరు డిబేట్కి సిద్ధమంటారు.
నేనే పోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, నాతో రాలేరు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ ఒక సైడ్ కూర్చున్నా, నేను ఒక్కడిని కూర్చుని నాతో డిబేట్ చేయలేరు. ఇది నిజామాబాద్ మొత్తానికి తెలుసు. వీళ్ళు నంబర్స్తో సహా ప్రతి ఒక్కటి నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, అది అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెచ్చినాం, ఏం లైన్లు ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఏంది, ఎవరు ఎగ్జిక్యూట్ చేసి, ఎవ్రీథింగ్ అయినో. సో కేవలం పోయి మనం ఫోటోలు దిగి బ్రహ్మాండంగా కళాభారతి కడుతున్నామంటే ఎవరండి కట్టింది? కేసీఆర్ గారు హయంలో మేము బ్రహ్మాండమైనటువంటి ఆర్కిటెక్ట్ని పెట్టి దాన్ని ఇప్పటికి నా ఫోన్లో ఉన్నాయండి, నా ఫోన్లో చూపిస్తాను నేను. ఆర్కిటెక్ట్కి నా కమ్యూనికేషను, ఆ ఫోటోలు, వీడియోలు, ఆ 3Dలు ఎట్లా కావాలా, ఏం కావాలా, ఫైనల్ తీసుకొచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మేము కళాభారతిని మేము ఫౌండేషన్ స్టోన్ వేసి మొత్తం పైదాకా వచ్చిన తర్వాత ఇప్పుడు పోయి మేము చేసినటువంటి ప్రజలు నమ్ముతారా? మేము ఊరుకుంటామా? మేము కూడా ఊరుకోం, ఖచ్చితంగా మేము నిలదీస్తాం. కట్టింది ముమ్మాటికి మేమే. ఇప్పటి వరకు నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే నిజామాబాద్కి ఏమీ చేయలేదు ఈ 2.5 సంవత్సరాలు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నచందంగా తయారైంది నిజామాబాద్ పరిస్థితి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మేము తెచ్చిన నిధులతో మేము చేసిన అభివృద్ధిని వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదు అని చెప్పేసి ఇది ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మేయర్ పదవిని కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి బిగాల ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, నిజామాబాద్.